నాకెందుకో కల్కి భగవాన్ భూమి మీదకి వచ్చే సమయం ఆసన్నమైందనిపిస్తుంది. ఇది ఏమాత్రం ఇస్రాయల్ వర్సెస్ ఇరాన్ వార్ కానే కాదు, దీన్ని వరల్డ్ వార్ 3 ఎప్పుడో చేసేశారు. ఇటువైపు అమెరికా ఇప్పుడే B2 స్పిరిట్ అనే మోస్ట్ అడ్వాన్స్ అండ్ కాస్ట్లెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ ద వరల్డ్ని ఇజ్రాయల్కు పంపించింది. దీని విధ్వంసం ఎలా ఉంటుందో మీ ఊహలకు కూడా అందదు. ఇటు సైడ్ చూసుకుంటే సౌత్ చైనా సీ నుంచి చైనా వాళ్ళు ఇలింట్ అనే వాళ్ళు మోస్ట్ అడ్వాన్స్డ్ నేవియల్ షిప్ను గల్ఫ్ ఆఫ్ పర్షియాకు పంపించేశారు. అంటే యువతల రష్యా, చైనా అండ్ కిమ్ జాంగ్ ఉన్ నార్త్ కొరియా మరియు ఈ ముస్లిం ఓరియంటెడ్ కంట్రీస్ అన్నీ ఆటోమేటిక్గా ఇరాన్కు మద్దతు ప్రకటించేశాయి. ఇటు సైడ్ నాకు తెలిసినంత వరకు రేపు యూరోపియన్ యూనియన్ కూడా ఆటోమేటిక్గా ఇజ్రాయెల్కు సపోర్ట్ ప్రకటించబోతుంది. అంటే ఇటు సైడ్ యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్ అండ్ యూరోపియన్ యూనియన్, ఇటు సైడ్ చూసుకుంటే గల్ఫ్ కంట్రీస్ అండ్ రష్యా, చైనా, ఇరాన్ ఇవన్నీ యుద్ధంకు దిగబోతున్నాయి. దీన్ని ఏమాత్రం మనం ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ వార్గా తీసుకోలేం. నాకు తెలిసినంత వరకు ఈ విషయంలో ఇండియా న్యూట్రల్గానే ఉండబోతుంది. ఎందుకంటే మనకు ఇటు సైడ్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు, ఇటు సైడ్ కావాల్సిన ఉన్నారు. అది కాక ఆర్థికంగా దెబ్బ తినకూడదు. వీళ్ళు కొట్టుకొని చావండి, మధ్యలో మనం డెవలప్ అవుదాం. ఇదే వార్ స్ట్రాటజీ ఇండియా వాడాలని నా ఉద్దేశం. ఎందుకంటే ఈ వార్లో మనం దూరనంతా మనకే మంచిది, కానీ ప్రతి ఒక్క ప్రైజ్ హైక్ అయిపోతుంది. B2 స్పిరిట్ దింపిందంటే అమెరికా ఈ వార్ను ఎట్టు పరిస్థితిలో వదులుకోకూడదని అనుకుంటుంది. ఎందుకంటే అమెరికా దగ్గర ఉన్న మోస్ట్ అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్ అదే, ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ మోస్ట్ అటాకబుల్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది ఏమాత్రం ఇప్పుడు తీసబోయే యుద్ధం కాదు. కల్కి గారు ఇప్పుడు రాబోతున్నారు. ఎందుకంటే వచ్చే యుద్ధం రాళ్లతో రప్పలతో చేసుకోబోతున్నాం, అది గుర్తుపెట్టుకోండి.